యేసు ఎవరు? రసాయన శాస్త్రజ్ఞులు ఆయనను నీటిని ద్రాక్షారసంగా మార్చినవాడని పిలుస్తారు. భౌతిక శాస్త్రవేత్తలు ఆయనను గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి నీటిపై నడిచినవాడని, ఆకాశమునకు ఎక్కిపోయినవాడని అంటారు. జీవశాస్త్రవేత్తలు ఆయనే జీవము అంటారు. చరిత్రకారులు ఆయనే ఆల్ఫా ఒమేగా అనగా ఆది అంతము అని పిలుస్తారు. చరిత్రను 2 భాగాలుగా విభజించిన వాడని యేసును పిలుస్తారు. ఎవరి యేసు? ఖగోళ శాస్త్రజ్ఞులు ఆయన ప్రకాశించే ఉదయించే నక్షత్రమని అంటారు. వాస్తుశిల్పులైతే ఆయనను ప్రధాన మూలరాయిగా పిలుస్తారు. వైద్యులు ఆయనే పరమ వైద్యుడిగా, మహాస్వస్థపరిచేవాడిగా పిలుస్తారు. ఎవరి యేసు? గురువులైతే ఆయనను మహాగురువుగా పిలుస్తారు. కాపరులు ఆయన్ను మంచి కాపరిగా, ప్రధాన కాపరిగా పిలుస్తారు. వేదాంతులైతే ఆయనే ఇమ్మానుయేలుగా అనగా మనతో ఉన్న దేవుడిగా పిలుస్తారు. దేవదూతలైతే ఆయనను దేవుని పరిశుద్ధుడిగా పిలుస్తారు. దయ్యాలైతే ఆయనను చూచి భయపడుతూ ఈయనే జీవము గల దేవుని కుమారుడని పిలుస్తాయి. ఎవరి యేసు? తుఫానైతే ఆయన్ను చూసి ఈయనే సమాధానం, శాంతి అంటుంది. మృతులు ఆయనను మృతులను సజీవులుగా చేయువాడని అంటారు. ఎవరి యేసు? తప్పిపోయిన వారైతే ఆయనను వెదకి రక్షించే రక్షకుడని అంటారు. ఎవరి యేసు? ఆయనకు సైన్యం లేదు, అయినా ఆయనను రాజు అంటున్నారు. ఆయన ఏ దేశం మీద యుద్ధం చేయలేదు. ప్రపంచంలో ప్రతి దేశంలో, ప్రతి జాతిలో ఆయన రాజ్యం ఉన్నది. ఆయన ఎలాంటి గ్రంథం రాయలేదు. అయినా ఆయన గురించి వ్రాయబడిన గ్రంథాలతో గ్రంథాలయాలే నిండిపోయాయి. తాను పుట్టిన దేశం తప్ప ఏ దేశము ఆయన ప్రయాణించలేదు ఈ లోకంలో ఉన్నప్పుడు. అయినప్పటికీ ఆయన నామము భూమి అంచుల వరకు చేరింది. ఇప్పటికీ ఆయన నామము గొప్పగా స్తుతించబడుతుంది. ఆయన పుట్టుక ప్రపంచమంతా గొప్పగా జరుపుకుంటూ ఉంది. ఎవరు యేసు? ఆయన సామాన్యుడిగా, పేదవాడిగా జీవించాడు, కానీ ఆయనే సర్వ సంపదలకు మూలమై ఉన్నాడు. ఆయన ఖడ్గాన్ని, ఎటువంటి ఆయుధాన్ని వాడలేదు, కానీ ఎవ్వరికీ సాధ్యపడనటువంటి పాపాన్ని, మరణాన్ని సైతము జయించి వేశాడు. బంగారు కిరీటం ఆయన ధరించలేదు, ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. అయినా ఆయనను రాజుల రాజు, ప్రభుల ప్రభువు అంటున్నారు. ఆయన మరణించాడు, అయినప్పటికీ యుగ యుగములు సజీవుడై ఉన్నాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, కానీ సమాధి ఆయన్ను ఆపలేకపోయింది. పునరుత్థానుడయ్యాడు, నిత్య కాలము రాజ్యము ఏలుతూ ఉన్నాడు. ఎవరు యేసు? ఈయన ఎవరో కాదు, ఈయనే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అయ్యున్నాడు. ఆకాశమును, భూమిని, సకల సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయ్యున్నాడు. మనిషిని ఎంతగానో ప్రేమించి మనుషులందరి కొరకు ఈ లోకానికి దిగివచ్చి మనుషులు పొందవలసిన శిక్షను, అవమానాన్ని, వేదనను, దుఃఖాన్ని తన మీద వేసుకున్నాడు. మనుషుల మీద ఉన్న ప్రతి శాపాన్ని, రోగాన్ని, వ్యాధిని, జబ్బును, పాప శిక్షను కొట్టివేసి తన యందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరిని పరిశుద్ధులుగా, నిత్యము తనతో జీవించే వారిగా మారుస్తున్నాడు. ఆయనే మన ప్రియమైన ప్రభువు, తండ్రి, రక్షకుడైన యేసుక్రీస్తు అయ్యున్నాడు. ఆయనకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నిత్యము కలుగునుగాక. ఆమేన్.